ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. తాలూకా ఏవైతే వేశారో ఆ గ్రీనెన్స్ కి ఎవరో ఏం వచ్చాయి అధ్యక్ష? ఎవరు దానికి ఎంకరేజ్మెంట్ చేశారు అధ్యక్ష? ఎవరు దానికి వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు అధ్యక్ష? ఏ రకంగా ప్రధానమంత్రిగా వచ్చి ఫౌండేషన్ వేశారు అధ్యక్ష? ఇది ప్రపంచానికి తెలిసింది. అది మన ప్రధానమంత్రి వైజాగ్ విశాఖపట్నం వచ్చి ఏటికి శంకుస్థాపన చేశారు. మీకు తెలీదా? ఏంటి వాటికి ఎవరు చేశారు అధ్యక్ష? ఏంటి ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది ప్లీజ్ అది సార్ కియా మేము తీసుకొచ్చామా? కియా ఇవన్నీ ఎందుకు సార్? అధ్యక్ష ఇంకొక రోజు దీని మీద డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. అయితే రైల్వే జోన్ భూమి కూడా ఇవ్వని వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే మా ఘనతని చెప్పుకుంటున్నారంటే దండం పెట్టాలండి. ఎట్లా ఎట్లా ఎఫ్ఎం గారు సార్ మీరు ఇక్కడ ఎక్కడో ఎందుకు సార్? పర్మిషన్ మేము పంపించాం పదండి అధ్యక్ష. సార్ 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళదు సార్? 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళదు ఫౌండేషన్? చైర్మన్ గారు ప్లీజ్ 5 సంవత్సరాలు ఫౌండేషన్ ఎందుకు? చైర్మన్ గారు సార్ ప్లీజ్ ఎలోపిగా రైల్వేకి భూములు కేటాయింపు చేసి వసూలు చేసింది మా ప్రభుత్వం. మేము ప్లీజ్ చైర్మన్ గారు మీరు ఇంకో రోజు ఉండాలి సార్. బొత్స గారు చైర్మన్ గారు చెప్పండి. మీరు ఇంకో రోజు దీని మీద వాళ్ళు ఇంకో ఫామ్ లో వచ్చి డిబేట్ పెట్టమనండి అధ్యక్ష. వీళ్ళ డిస్ట్రక్షన్ కి మనమున్న అమరావతి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం అధ్యక్ష. 5 ఏళ్లు డిస్ట్రాయ్ చేస్తే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి అమరావతిని ఇంప్రూవ్ చేస్తున్నారు. సందర్భంగా క్వశ్చన్ నెంబర్ 13726 ఫైనాన్స్ మినిస్టర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష, టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏ అండ్ బికి కలిపి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ది టోటల్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యాజ్ ఆన్ 12th June 2024 as published in the white paper is 9,74,556 crores. రెండవ దానికి అధ్యక్ష, details of the borrowings and outstanding debt of the government and public sector undertaking is given below అధ్యక్ష. 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటిది 97,176.82 వేల కోట్ల అప్పు అధ్యక్ష. కార్పొరేషన్లకి 10,675 వేల కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 2018-19 ముగిసిపోయి